భగవద్గీత 1వ అధ్యాయంలోని 36 నుండి 39 శ్లోకాలు ఈరోజు మనం తెలుసుకుందాము. నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యా జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. ఓ జనార్దన, ధృతరాష్ట్ర కుమారులను చంపినా మనకు ఎలాంటి సంతోషము కలుగుతుంది? ఇలాంటి దుష్టులను చంపినా మనకు పాపమే చుట్టుకుంటుంది. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కతం హత్వా సుఖినస్యామ మాధవ. కాబట్టి ఓ మాధవ, మన బంధువులైన వీరిని చంపటానికి మనం అర్హులం కాము. సొంత వారిని చంపుకొని ఏం సుఖం కలుగుతుంది? యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహీ చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యత్పిర్జనార్దన. దురాశపరులైన వీరి బుద్ధికి కులం నాశనం అవ్వడం ద్వారా వచ్చే దోషం కానీ లేక మిత్రద్రోహం వల్ల వచ్చే పాపం కానీ తెలియట్లేదు. కానీ మనకు తెలుసు కదా, మరి ఈ పాపానికి దూరంగా ఉండడానికి ఎందుకు ఆలోచించకూడదు కృష్ణ అని చెప్పి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో పలుకుతున్నాడు.